హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక ఇది వచ్చేసి సాటర్డే రోజు జరిగిన మినీ వ్లాగ్ అండి. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ఇక సాటర్డే మార్నింగ్ అయితే నేనైతే ఇంటి ముందు ముగ్గైతే పెట్టేసుకున్నానండి. అలాగే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి వచ్చేసి మా అందరికీ బెండకాయ వంకాయ కలిపి పులుసు అయితే పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేశానండి. నేను కూడా దీపం అయితే పెట్టేసుకొని, సాటర్డే కదా పూజ అయితే చేసుకుంటాం కదా, ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకొని వచ్చి టిఫిన్ పెట్టుకుందామని వచ్చానండి కిచెన్లోకి. ఇక్కడైతే ఉప్మా చేసినట్టే ఉంది. పిల్లలకైతే కొంచెమే తిన్నారు. ఉప్మా అనేసరికి అసలు ఎక్కదు కదా ఎవరికి కూడా సాధారణంగా. కాకపోతే ఇంట్లో పిండిలు అయితే అయిపోయినాయండి. ఇడ్లీ పిండి అయిపోయింది, దోశ పిండి అయిపోయింది. వీకెండ్ అనేసరికి పిండిలన్నీ అయిపోతాయి కదా, సండే వేయొచ్చులే అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా ఉప్మా చేసినట్టే ఉంది కదా, నేను కూడా కొంచెం అయితే పెట్టుకున్నాను. అదే ఈవినింగ్ కూడా ఉందండి. సో ఇక్కడ నేను కూడా ఉప్మా అయితే తినేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, బ్లౌజులు ఉంటే బ్లౌజులు అవి కట్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఈవినింగ్ సినిమాకి వెళ్దామని చెప్పేసి అన్నారు. ఇంకా టికెట్లు అయితే బుక్ చేసేసారండి. ఏం సినిమాకి ఏంటనేది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయింది, మీకు అందరికీ తెలిసే కదా. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే శ్రావణ శనివారం కాబట్టి సాయంత్రం కూడా ఇలా పిండితో దీపం పెట్టుకొని ఇలా దీపాలు అయితే పెట్టుకున్నానండి. పూజ అయితే చేసేసుకున్నాను. మా పిల్లలు రెడీ అయ్యేలోపు నేనైతే ఇక్కడ పూజ అయితే చేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ అయితే ఏమీ లేవండి. కొన్ని పాలు ఉంటే పాలు కాచి ఇచ్చేసాను. ఇంకా సినిమా ఇంటికి బయలుదేరుతున్నామండి. సినిమా అయ్యేసరికి లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. హోటల్లో టిఫిన్ తెచ్చుకొని ఇంటికి తినేసామండి. ఇప్పుడైతే మేమైతే సినిమాకి అయితే బయలుదేరుతున్నాము. పిల్లలు నేను కలిపి బయలుదేరుతున్నాము. మా హస్బెండ్ అక్కడే ఉన్నారు థియేటర్ దగ్గర. మేము ముగ్గురం ఆటో అయితే బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాం. ఆటో వాడైతే మంచి స్పీడ్గా అయితే తీసుకెళ్ళాడండి. వాడి టెన్షను మరి ఏమో తెలియదు, వాడికి వేరే పని ఉన్నట్టుంది. చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళాడు. దేనన్నా గుద్దేస్తాడు మన భయం కూడా వేసింది. మొత్తానికి అయితే థియేటర్కి అయితే వచ్చేసాం మేము నలుగురం కలిసి. ఇంకా సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదండి వచ్చిన